ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే ఆర్సీబీ వర్సెస్ ఉంది కదా, సో ఏది వస్తుంది ఈసారి? నాకు 2 వచ్చినా పర్వాలేదు, నథింగ్, కానీ ఏదో ఒకటి గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 మ్యాచ్లు, ఇప్పుడు నాకు ధోని ఇంపార్టెంట్, కోహ్లీ అంటే ఇంపార్టెంట్, ఇద్దరు ఇంపార్టెంట్. నాకు కోహ్లీలో ధోనిలో ఏవి ఇష్టం, ఇద్దరు ఎవరు ఇష్టం? ధోని అంటే చాలా మ్యాచ్లు లాస్ట్ మినిట్లో సిక్స్లు కొట్టి గెలిపించిండు. కాబట్టి ఇక విరాట్ కోహ్లీ అంటే నా ఫేవరెట్. కాబట్టి ఇద్దరు గెలిస్తే బాగుంటుంది, ఇద్దరు గెలవరు. కాబట్టి నా ఫీలింగ్ కోహ్లీ అంటే ఎందుకు ఇష్టం మీకు? విరాట్ కోహ్లీ చూడనికి సెక్సీగా, యువర్ నైస్, యువర్ బ్యూటిఫుల్ లుకింగ్, యువర్ నైస్ హైట్, టచ్చర్ బాగుంటుంది, మంచి వ్యక్తి. ఎందుకంటే ఎన్నోసార్లు మ్యాచ్లు గెలిపించారు కాబట్టి నా ఫేవరెట్. ధోని స్ట్రక్చర్ బాగుంది. ధోని అంటే సేమ్, నా ధోని కూడా చాలా మంచి వ్యక్తి. ఇద్దరు మన వాళ్ళే కాబట్టి ఎవరు గెలుస్తారో ఇద్దరు గెలవాలని కోరుకోము, ఎందుకంటే ఒకటే మ్యాచ్ గెలవాలి. కాబట్టి నా ఫీలింగ్గా నేను ఊహించుకుంటున్నా, మనస్ఫూర్తిగా విరాట్ కోహ్లీ గెలుస్తాను నేను అనుకుంటున్నాను. ఫైనల్ గెలవడం అంటే ఓవర్ ఫీలింగ్ వాళ్ళది. అవును, ముంబై గెలిచింది కదా, మరి బాయ్స్ ఆర్సీబీ గెలిచింది కదా, సో గర్ల్స్ టీమ్ ఇప్పుడు మరి బాయ్స్ టీమ్ కూడా అదే జోష్లో వెళ్తుంది అనుకోవచ్చా? షూర్, పక్క వెళ్తుంది. ఎందుకు వెళ్ళదు? కంపల్సరీ వెళ్తుంది. ఎందుకు వెళ్ళదు? పక్క వెళ్తుంది. ధోని వర్ బ్యూటిఫుల్. నా హెయిర్ స్టైల్ అంతా లేదు, మామూలుగా ఉంటుంది, పర్వాలేదు. కానీ మ్యాచ్ల కన్నా నాకు ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు చూస్తుంటా. నేను రెగ్యులర్గా మ్యాచ్ అయితే చూడను, నేను ఎక్కువ కబడ్డీ. విరాట్ కోహ్లీని చూస్తావు కదా? విరాట్ కోహ్లీ మన ఇండియా మ్యాచ్ ఉంటే మాత్రం కంపల్సరీ నేను చూస్తాను. ఫైనల్ ఉన్నప్పుడైనా సరే, మన ఇండియా మ్యాచ్ ఆడుతుందంటే ఆ రోజు పక్క చూస్తా, ఎంత బిజీ ఉన్నా. ఎందుకంటే నా టైం నాకుంటుంది, నా బిజీ నాకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడప్పుడు చూస్తుంటాను మ్యాచ్లు అయితే. ఉప్పల్లో ఆడినప్పుడు పోతావా మరి వాళ్ళని చూడడానికి? ఉప్పల్లో కంపల్సరీ మ్యాచ్ ఆడిందంటే నేను పక్కా 100% వెళ్తాను. ఎందుకంటే చూడాలనిపిస్తుంది, వెళ్ళాలని. ఎవరికైనా నాకు ఒక్కని కాదు, ప్రపంచంలో చాలా మంది వెళ్తుంటారు, అది కామనే. ఏం అవుతుంది.